హర్షిత్ రాణా అరంగేట్రంపై చర్చ సాగుతుంది. సాధారణంగా తొలి మ్యాచ్ అంటే ఎవరికైనా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ప్రదర్శన పరంగా హర్షిత్ విషయంలో ఇబ్బందే లేదు. కానీ అతడు తుది జట్టులోకి వచ్చిన తీరే ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో 4వ టీ20 మ్యాచ్లో హర్షిత్ కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. శివం దుబే బ్యాటింగ్ చేస్తూ కన్కషన్ గురయ్యాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకు దుబేకు బదులు హర్షిత్ బౌలింగ్కు వచ్చాడు. భారత్ తరఫున ఇలా అరంగేట్రం చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఇంగ్లాండ్పై 3 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడితో పాటు టీమిండియాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుర్తించారు. కన్కషన్ సబ్స్టిట్యూట్ విషయంలో సరైన విధానం పాటించలేదంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంలో హర్షిత్ తప్పేం లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మద్దతుగా నిలిచాడు. కన్కషన్ సబ్గా రావడంలో హర్షిత్ తప్పేం లేదు. అతడి బౌలింగ్ తీరు కూడా బాగుంది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు. స్టంప్స్కు దూరంగా బంతులేసి ఫలితం రాబట్టాడు. బౌలర్గా అదరగొట్టాడు. తుది జట్టులోకి సబ్స్టిట్యూట్గా రావడంలో అతడి పొరపాటు ఏమైనా ఉందా? మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు అతను ఆడాడు. తన బౌలింగ్తో జట్టును గెలిపించాడు అని వెల్లడించాడు. హర్షిత్ రాణా బౌలింగ్ వచ్చిన వెంటనే వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ విషయంకు నచ్చి ఉండదు. కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన బౌలర్ వికెట్ తీస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది. బట్లర్ క్యాచ్ను కూడా హర్షిత్ పట్టాడు. కెప్టెన్ అవుట్ అయిన తర్వాత డకౌట్లో కోచ్తో ఇదే విషయమై చర్చించి ఉన్నట్లున్నాడు. దూబేకి సరైన కన్కషన్ హర్షిత్ అని ఎవరైనా చెబుతారా అంటే ఎవరు చెప్పకపోవచ్చు అని పీటర్సన్ వ్యాఖ్యానించాడు.